దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ 2024 సంవత్సరం ఈ డిసెంబర్ మాసంలో దేవుడు మనకిచ్చిన పరిచర్యలో రక్షణ పొందినటువంటి దేవుని బిడల గృహాలను దర్శించి క్రీస్తునాథుని జన్మదిన శుభములు ఆశీర్వాదములు పలుకుటకు మొట్టమొదటిసారిగా ఈ సిద్దిపేట పట్టణంలో నివాసం ఉంటున్నటువంటి మన ప్రియులు దేవుని బిడలు యాదగిరి మంజుల దంపతులు, దేవుడు వారికి ఇచ్చినటువంటి 2 కుమారులు హర్షిత్, జ్ఞాన్ సుందర్, వారు ఉంటున్నటువంటి నివాస స్థలంలో ఈ దినం ఈ రాత్రి మొట్టమొదటిసారిగా మన సేవా పరిచర్యలో క్రీస్తు జననమును ప్రచురపరుస్తూ క్రీస్తు జన్మదిన శుభములు ఆశీర్వాదములు పలుకుటకు దేవుడు మనకిచ్చిన అద్భుతమైన కృప కొరకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. క్రీస్తు పుట్టుక, క్రీస్తు జననం ఈ ప్రపంచానికే గొప్ప పండుగ. ఏ పండగలైనా, ఏ సంబరాలైనా ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి సంబంధించి ఉంటాయి. కానీ ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాంతాలలో, అన్ని దేశాలలో మానవ సమాజం అంతా, మనుషులందరూ జరుపుకునే ఏకైక గొప్ప పండుగ క్రిస్మస్ పండుగ. క్రీస్తు దేవునిలోని ఒక అంశ, దేవునిలోని ఒక భాగం. లోకమంతా, మానవులంతా, మనుషులంతా ఎవరిని భగవంతుడని కొలుస్తున్నారో, ఎవరిని సృష్టికర్త అని పూజిస్తున్నారో, ఎవరిని దేవుడని కొనియాడుతున్నారో, ఎవరిని పరమాత్ముడని నమ్ముతున్నారో, ఆ పరమాత్మునిలోని, ఆ భగవంతునిలోని, ఆ దేవునిలోని, ఆ సృష్టికర్తలోని ఒక భాగము, ఒక అంశ. నీలాంటి నాలాంటి రక్తమాంసయుక్తమైన దేహము దాల్చి, శరీరము దాల్చి 2000 సంవత్సరాల కిందట ఈ భూమి మీద అవతరించాడు, లోకరక్షకుడుగా పుట్టినాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయనే దేవుడు. యేసుక్రీస్తు అంటే దేవుడు, దేవుడు అంటే యేసుక్రీస్తు. సమస్తం ఆయన మూలంగా కలిగింది. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. సకల బ్రహ్మాండం అంతా ఆయన మూలముగా కలిగినది. ఆయన దేవుడు గనుక ఆ దేవుడు శరీరధారిగా ఈ భూమధ్యపురంలో అవతరించినటువంటి ఆయన అవతారము, ఆయన పుట్టుక, ఆయన జననం ప్రపంచ మానవాళికంతటికి కూడా గొప్ప వేడుక, గొప్ప పండుగ. అందుకే లోకమంతా జరుపుకునే ఏకైక గొప్ప పండుగ ఆ క్రిస్మస్ పండుగ. ఆ క్రీస్తు జననము, క్రీస్తు పుట్టుక, క్రీస్తు అవతారం ఏంటి అని ప్రకటింపబడమే అసలు సిసలైన సువార్త. అదే క్రిస్మస్ అనేది మనకు అర్థమవుతుంది. కనుక ఒక పల్లవి, ఒక చరణం పాడుకొని ఒక 5-10 నిమిషాలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి చిన్న క్లుప్తమైన ఉపదేశం మనమందరం శ్రద్ధతో నేర్చుకుందాం. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవే నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములో, చిరుప్రాయమందే శాస్త్రులు
సరితూగలేదే వాదములో స్థలమైన లేదే జన్మకు స్థలమైన లేదే జన్మకు తల వంచే సర్వా లోకము తల వంచే సర్వా లోకము పశుశాలలో నీవు పవళించినావా పరమాత్ముడవే నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడా నీ పలుకే స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడా నీ పలుకే ధరింపలేదే ఆయుధం ధరింపలేదే ఆయుధం వశమాయే జనుల హృదయాలు వశమాయే జను హృదయాలు పశుశాలలో నీవు పవళించినావా పరమాత్ముడవే నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు పాపంబు మోసి కలువరిలో ఓడించినావే మరణమును పాపంబు మోసి కలువరిలో ఓడించినావే మరణమును మేఘాలలోన వెళ్ళినావు మేఘాలలోన వెళ్ళినావు పరలోపువికి తరలుచున్నావు పరలోపువికి తరలుచున్నావు పశుశాలలో నీవు పవళించినావా పరమాత్ముడవే నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ సమయంలో నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు నేనే చదువుతున్నాను. అందరూ శ్రద్ధతో ఆలకించండి. లూకా సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, 2024 సంవత్సరాల క్రిందట మనము నివాసం ఉంటున్నటువంటి ఈ భూగోళము మీద
ఈ భూమి మీద భూమధ్యపురంలో దేవుని దూత పరలోకము నుండి దిగి వచ్చి అక్కడున్నటువంటి గొర్రెల కాపరులతో మాట్లాడుతున్న మాట మనం చదువుకున్నాము. ఈ భూమి మీద సెంటర్ పాయింట్ భూమధ్యపురంలో భూమికి నడిబొడ్డున 2024 సంవత్సరాల కిందట పరలోకము నుండి ఒక దేవదూత దిగి వచ్చినాడు. అక్కడున్నటువంటి గొర్రెల కాపరులతో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఆకాశము క్రింద భూమి మీద ఉన్నటువంటి అన్ని దేశాలలో నివాసం ఉంటున్నటువంటి జీవనము చేస్తున్నటువంటి మానవులందరికీ, మనుషులందరికీ, స్త్రీలకు, పురుషులకు, పిల్లలకు, యవనులకు, వృద్ధులకు అందరికీ సంతోషకరమైన సువర్తమానము. ఎవరెవరికి సంతోషము? భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ సంతోషకరమైన సువర్తమానం. మరి స్త్రీలకు సంతోషకరమైన సువర్తమానం, పురుషులకు సంతోషకరమైన సువర్తమానం, పిల్లలకు, యవనస్తులకు, వృద్ధులకు సంతోషకరమైన సువర్తమానం, భారతీయులకు సంతోషకరమైన సువర్తమానము, మరి జర్మనీయులకు, జపానీయులకు, ఇంగ్లాండ్ వారికి, అమెరికన్స్కు, మరి ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకు, అన్ని దేశాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం. ఏంటి అదంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ దేవునిలోని ఒక అంశ, ఒక భాగం బయటకొచ్చి మరియమ్మ గర్భంలో దేవుడు తయారు చేసిన శరీరాన్ని తొడుక్కొని ధరించుకొని ఈ భూమి మీద ఆ ఏకైక దేవుని ఏకైక అవతారముగా ఒక మహాబలశూరుడు పుట్టినాడు. ఆయనే లోకరక్షకుడు. ఆయన ఎక్కడ పుట్టాడంటే దావీదు పట్టణమందు పుట్టాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు దావీదు పట్టణమందు ఒక రక్షకుడు పుట్టాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసు. ఆయన ఎవరో కాదు, దేవునిలోని ఒక భాగము, దేవునిలోని ఒక అంశ. ఆయన ఆత్మస్వరూపుడు, దేవుడు కన్న దేవుని కుమారుడు. అయితే కన్య మరియ గర్భంలో దేవుడు ఒక శరీరాన్ని ఆయన కొరకు తయారు చేశాడు. ఆ శరీరాన్ని ధరించుకున్నాడు, తొడుక్కున్నాడు. ప్రసవ దినములు మరియమ్మకు నిండినప్పుడు ఆమె ఆ ప్రభువైన క్రీస్తును కన్నది. ఆయన లోకరక్షకుడిగా పుట్టినాడు. ఇది ప్రజలందరికీ కూడా మహా సంతోషకరమైన సువర్తమానము. మరి యాదగిరి మంజుల దంపతులకు రెండవ సంతానముగా, రెండవ కుమారునిగా జ్ఞానసుందర్ జన్మించాడు. మరి జ్ఞానసుందర్ భూమి మీద పుట్టడం వలన ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువార్తమానం ఏమి కాదు. ఎందుకంటే యాదగిరికి, మంజులకు, అలాగే మరి ఇరు వర్గాల కుటుంబ సభ్యులకు, సంఘ సభ్యులకు, దైవ సేవకులకు, ఆ గ్రామంలో ఉన్నటువంటి, ఆ వీధిలో ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే సంతోషకరమైన సువర్తమానం. జ్ఞానసుందరు పుట్టినందుకు ఇంగ్లాండ్ వాళ్ళు సంతోషిస్తారా? జ్ఞానసుందరు పుట్టినందుకు రష్యా వాళ్ళు సంతోషిస్తారా? జ్ఞానసుందరు పుట్టినందుకు చైనా, జర్మనీ వాళ్ళు సంతోషిస్తారా? అసలు జ్ఞానసుందర్ అనే ఒక వ్యక్తి పుట్టాడనే సంగతే వాళ్లకు
తెలియదు. యాదగిరి మంజుల దంపతులే వాళ్ళకి తెలియదు. మరి ఇండియాలో, మరి తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో వెంకట్రావుపేట అని ఒక గ్రామం ఉన్నదని కూడా వాళ్ళకి తెలియదు. మరి జ్ఞానసుందర్ పుట్టినందుకు లోకమంతా ప్రజలందరూ ఎలా సంతోషిస్తారు? అలాగే జ్ఞానసుందర్ ఒక్కడే కాదు, నువ్వు నేను మనం అందరం భూమి మీద పుట్టినాం. మనం పుట్టినందుకు మన ఇంటోళ్ళు సంతోషపడ్డరు, మన బంధువులు సంతోషపడ్డరు కదా. అంతకు మించి సంతోషపడిన వాళ్ళు అయితే ఎవరు లేరు. అసలు మన రాష్ట్రంలోనే తెలియదు, మన దేశంలోనే మనం తెలియదు, మన పుట్టుక తెలియదు. మనం పుట్టినందుకు భారతీయులే సంతోషపడడం లేదు, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలే సంతోషపడడం లేదు. ఇంకా మన పాలోళ్ళు ఉంటే పగోళ్ళు ఉంటే పక్కింటి వాళ్ళు, అరే వీళ్ళ కొడుకు పుట్టినరా ఎట్లా పుట్టారని ఇంకా వాళ్ళు కన్నెర చేస్తారు. అరే మళ్ళా కొడుకేనా అని చెప్పి మనల్ని గిట్టనోళ్ళు పక్కోళ్ళు సంతోషపడతారా? మొదటిసారి కొడుకు పుట్టినప్పుడే వాళ్ళు అబ్బా ఫస్టే కొడుకు వాళ్ళకు పుట్టిండని అంత మెరమెర ఉంటుంది. తర్వాత రెండవసారి కొడుకు పుడితే కూడా మళ్ళా ఎట్లా కొడుకు పుట్టానని వాళ్ళు నిద్ర పట్టదు, అన్నం కూడా సరిగ్గా తినరు. ఎందుకంటే అంత ద్వేషం పెట్టుకుంటారు. మనం పుట్టినందుకు మన ఇంటి పక్కోళ్ళే సంతోషపడరు. కానీ యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు ఈ లోకమంతా కూడా, లోక ప్రజలందరూ కూడా సంతోషించడానికి గొప్ప సువార్తమానం ఆ దేవదూత ప్రకటిస్తున్నాడు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. అది ఏంటంటే దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ పుట్టిన రక్షకుడు మామూలు రక్షకుడు కాదు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు గనుక ఆయనకు యేసు అనే పేరు పెడతారు అన్నాడు. అందరికీ తెలుసు కదా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదురు. దావీదు పట్టణమందు రక్షకుడు ఎందుకు పుట్టాడు? తన ప్రజలు అంటే ఎవరి ప్రజలు? దేవుని ప్రజలు. మానవులందరూ, మనుషులందరూ దేవుని ప్రజలే కనుక ఈ ప్రజలు పాపము అనే స్వభావంతోనే పుడుతున్నారు, పెరిగి పెద్ద అయ్యాక అవే పాపాలు చేస్తున్నారు. ఆ పాపం అనే రోగంతో సచ్చి నరకంలో, పాతాళంలో, అగ్నిగుండంలో పడుతున్నారు. కనుక మానవ జాతిని, మనుషులందరినీ పాపము నుండి, శాపము నుండి విడిపించి నరకంలో, పాతాళంలో, అగ్నిగుండంలో పడకుండా తప్పించి రక్షించడానికి ఆ దేవునిలోని ఒక భాగం, ఒక అంశ అవతారం ఎత్తి మరియమ్మ గర్భంలో రూపుదాల్చుకొని రక్షకుడుగా ఈ భూమి మీద పుట్టడం జరిగింది. అది ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువార్త. అందుకే మనం సువార్త ప్రకటిస్తున్నాం. ప్రథమ క్రిస్మస్ నాడు, లోకరక్షకునిగా క్రీస్తు పుట్టిన నాడు పరలోకం నుండి ఎన్నెన్ని ఆశీర్వాదాలు, ఎన్నెన్ని దీవెనలు ఆయన మూటగట్టుకొని భూమి మీదకి దిగి వచ్చాడో అన్నెన్ని దీవెనలు, అన్నెన్ని ఆశీర్వాదాలు మరి ఈ నివాస స్థలంలో ఉంటున్నటువంటి దేవుని బిడ్డలు, యాదగిరి మంజుల దంపతులకు దేవుడు వారికి ఇచ్చిన కుమారులకు సమృద్ధిగా ఆ త్రియేక దేవుడే ప్రాప్తింపజేయునుగాక అని నా హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అలాగే మరి ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ చిన్న సేవా పరిచర్యలో ఈ 2024వ సంవత్సరం ఈ డిసెంబర్ మాసం 8వ తారీఖు ఈ పునరుద్ధాన దినమందు మొట్టమొదట, ఇంకెక్కడా దర్శించలేదు, ఎక్కడ అడుగు పెట్టలేదు, మొట్టమొదట సిద్దిపేట పట్టణానికే రావడం జరిగింది. మరి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి యాదగిరి మంజుల దంపతుల రెండవ కుమారుడు జ్ఞానసుందరి యొక్క పుట్టినరోజు, బర్త్డే కాబట్టి దేవుని ఆశీర్వాదాలు జ్ఞానసుందరుకు సమృద్ధిగా కలగాలని, అలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి కుమారుణ్ణి ఆశీర్వదించాలని మరి ఇక్కడికే దేవుడు మమ్మల్ని మొట్టమొదటిగా నడిపించాడు. ఇంతకుముందు సికింద్రాబాద్, హైదరాబాద్ చూసుకొని మనం ఇక్కడ వచ్చేవాళ్ళం ఎప్పుడైనా, కానీ ఈసారి మాత్రం సిద్దిపేట పట్టణంలోకే మొట్టమొదటిసారి
క్రీస్తు జననమును గూర్చిన ఆశీర్వాదాలు, దీవెనలు ప్రకటించడానికి దేవుడు కృప చూపాడు. అందును బట్టి దేవునికి సంపూర్ణమైన మహిమ. ఈ సిద్దిపేట పట్టణంలో నివాసం ఉంటున్న దేవుని బిడ్డలకు సంపూర్ణమైన ఆశీర్వాదం కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. దేవుడు ఈ చిన్న ఉపదేశం మనందరిలో బహుగా ఫలింపజేయునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకులు నరేష్ ప్రార్థన చేస్తాడు. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం.